విజయ్ దేవరకొండ సినిమా ఏంటి నేరుగా ఓటీటీలో విడుదల కావడం ఏంటి అనుకుంటున్నారు కదా. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇది నిజమే. విజయ్ కొత్త సినిమా అక్కడ థియేటర్లలో విడుదల కావడం లేదు. నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏ సినిమా విషయంలో మీరు మాట్లాడేది అనుకుంటున్నారా? ఇంకే సినిమా కింగ్డమ్ గురించే. గౌతమ్ తిరునూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ కెరియర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత నాగవంశీ. విజువల్స్ చూసిన తర్వాత అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో తన ఫ్లాప్ స్ట్రీక్ ఆగుతుందని బలంగా నమ్ముతున్నాడు విజయ్ కూడా. అందుకే ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకుంటున్నాడు. అంతా బానే ఉంది, కానీ ఈ సినిమాను ముందు నుంచి పాన్ ఇండియా అని ప్రమోట్ చేశారు. ముందు విడుదలైన టీజర్లో కూడా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకరోజు సినిమా విడుదలవుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాని కేవలం సౌత్ వరకే పరిమితం చేస్తున్నారు. హిందీలో థియేట్రికల్ రిలీజ్ లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకవేళ ఈ సినిమాను హిందీలో విడుదల చేయాలి అంటే అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే సినిమా 8 వారాల తర్వాత కానీ డిజిటల్ రిలీజ్ ఉండకూడదు. మన సినిమాలేమో విడుదలైన 30 రోజుల్లోపే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ లో అలా అయితే డిస్ట్రిబ్యూటర్లు అస్సలు ఒప్పుకోరు. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత ఖచ్చితంగా డిజిటల్ రిలీజ్ ఉంటుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే దానికి లోబడి ఉంటేనే మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇస్తారు. లేదంటే షారూక్ సినిమా ఉన్నా కూడా మల్టీప్లెక్స్ ఇవ్వరు. అందుకే మన సినిమాలు సౌత్ నుంచి నార్త్ కు వెళ్ళినప్పుడు చాలా వరకు సింగిల్ థియేటర్స్ లో మాత్రమే విడుదలవుతూ ఉంటాయి. రజనీకాంత్ కూలీ సినిమా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమా కూడా మల్టీప్లెక్స్ ఇవ్వడం లేదు. ఉన్న థియేటర్స్ అన్ని ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాకు ఇస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే కింగ్డమ్ సినిమా ఓటీటీ డీల్ 30 రోజుల్లోపే ఉంది. అందుకే జూలై 31న సినిమాను హడావిడిగా విడుదల చేస్తున్నారు. ఆగస్టు 31 లోపు ఈ సినిమా డిజిటల్లో రానుంది. హిందీలో అలా చేయనివ్వరు కాబట్టి అక్కడ నేరుగా నెట్ఫ్లిక్స్ వేదికగా సినిమా విడుదల కానుంది. విజయ్ గత సినిమా ఫ్యామిలీ స్టార్ కూడా అలాగే విడుదలైంది. ఇక ఖుషి సినిమాను ముందు నుంచి హిందీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు, కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. కింగ్డమ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే డిజిటల్లో కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు. ఎందుకంటే లైగర్ ఫ్లాప్ అయినా కూడా అక్కడ విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది. ముఖ్యంగా అమ్మాయిల్లో మనోడికి మంచి క్రేజ్ ఉంది. అందుకే విజయ్ సినిమాల మీద బయర్లు ఆసక్తిగానే ఉంటారు. మొత్తానికి జూలై 31న కేవలం దక్షిణాది భాషల్లో మాత్రమే విజయ్ దేవరకొండ సామ్రాజ్యం విడుదల కానుంది. ఆయన కింగ్డమ్ హిందీ వాళ్లకు మాత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద దర్శనమివ్వనుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ దాదాపు 40 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఆయన మార్కెట్ మాత్రం బాగానే ఉంది.